హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే ఉన్నాయో, శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్, అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే మనకైతే నేను 2-3 వీడియోలు అయితే చేశాను. ఆ అడ్మిషన్స్ కు సంబంధించి రిజల్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. మామూలుగా అయితే ఎప్పుడు మనకు ఒక పీడిఎఫ్ టైప్ లో మనకైతే రిజల్ట్ అయితే ఇచ్చేవాళ్ళు, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, మరియు ఏ మార్క్స్ కి ర్యాంక్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ కి సీట్ వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ అయితే మనకు ఇంతకు ముందు పీడిఎఫ్ అయితే ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ గా వాళ్ళ లాగిన్ లోనే చెక్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ రిజల్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు ఎలా మీరు వాటిని చూసుకోవాలి, మరియు మీకు ఏ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మరియు ఏ గ్రూప్ లో సీట్ వచ్చింది, అలాగే మీకు హాస్టల్ అలాట్ అయిందా లేదా, అలాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి అక్కడ టిటిడి కాలేజెస్ అని టైప్ చేశారంటే మీకు వచ్చిన ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. కాలేజ్ అడ్మిషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అని ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే జూనియర్ కాలేజ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ జూనియర్ కాలేజ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ టిక్ అయితే మీరు టిక్ చేసి తర్వాత ఎస్ ఐ యాక్సెప్ట్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే తర్వాత మిమ్మల్ని అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చూపించి మళ్ళా ఇక్కడ ఒక హ్యావ్ యూ రీడ్ ద అబౌవ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక చెక్ బాక్స్ అయితే చూపిస్తుంది. అది కూడా మీరు క్లిక్ చేసి ఎస్ ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని లాగిన్ లేకైతే తీసుకువెళ్తుంది. అక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే కింద పాస్వర్డ్ కూడా మీరు అయితే పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీ ఈ 2 మొబైల్ నంబర్ మరియు మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు అక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. షెడ్యూల్, క్యాండిడేట్ డీటెయిల్స్, అప్లై ఫర్ కాలేజ్, అప్లికేషన్ స్టేటస్, మరియు ప్రింట్ అప్లికేషన్, చేంజ్ పాస్వర్డ్ లాంటి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు షెడ్యూల్ అంటే 6వ తేదీ మనకు ఈ రిజల్ట్ అయితే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్నైతే ఎవరికైతే చూపించలేదన్నమాట. ఇక్కడ మీరు ఆ రిజల్ట్ ని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. డియర్ క్యాండిడేట్, యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సెకండ్ రౌండ్ అలాట్మెంట్ విల్ బి డన్ ఆన్ June 15, 2026 అని మనకు ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ హాస్టల్ అలాటెడ్ అని మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే ఆ రిజల్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని తర్వాత మీరు ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 11 నుంచి 13 వరకు 13 లోపల మీకు ఏదైతే క్లాసెస్ ఫేజ్ 1 ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఫేజ్ 1 అడ్మిషన్స్ లో కమెన్స్మెంట్ అయితే ఉంటుంది. అలాగే మీకు క్లాసెస్ వచ్చి 17వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. 11/6/2026 నుంచి 13/6/2026కి మీకు ఈ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అయితే కమెన్స్మెంట్ అయితే చేస్తారు. మీరు తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా అయితే చేసి పెట్టుకున్నారంటే వెంటనే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు రిజల్ట్ అయితే చూసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి వెళ్ళి ఆ
అడ్మిషన్ కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరియు ఎవరికి సీట్స్ వచ్చాయి మరియు ఎవరికి సీట్ రాలేదు లాంటి కారణాలన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.